ఓకే. వన్స్ మీ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిన తర్వాత చాలా వరకేంటంటే ఫస్ట్ డిస్టర్బెన్స్ అయ్యాక చాలామంది సెకండ్ ఇంకెవరైనా అని కోరుకుంటారు. డిస్టర్బెన్స్ ఎప్పుడు లేదండి. డిస్టర్బెన్స్ ఏం లేదు. కొన్ని పరిస్థితులు నాకు అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ తత్వానికి నేను కానీ అలా ఉన్నాం కానీ డిస్టర్బెన్స్ ఏం లేదు. హి ఈస్ గుడ్, టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ అండ్ నా గురించి కూడాను. కాకపోతే కొన్ని అభిప్రాయ భేదాల వల్ల నేను ఇట్లా క్రైస్తవత్వంలోకి రావటం కానీ, సో దాని గురించి కొంత డిస్కషన్స్ అట్లా జరిగినాయి. నాకు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, అంతేగాని డిస్టర్బెన్స్ అంటే ఓ చెప్పుకునే తగ్గన అట్లా. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? లవ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ లవ్ లేకుండా మనం ఎవరం బ్రతుకుతాం. దేవుడు కూడా మాట చెప్తాడు, లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని ఇక్కడ పంపించాను అని అంటాడు. సో ప్రేమ ప్రేమ బైబిల్ అంతా తిరిగి కాసి వడబోస్తే ఉండేదేంటి? ప్రేమ. ఎవరైనా మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఈరోజు మా ఇంట్లో మా పెట్ ఉంది స్నూఫీ అని. ఈరోజు ఆమె పేరు కూడా నేను మార్చేశాను. ఆమెకి చిట్టి గులాబీ అని పెట్టుకున్నాను. యా చిట్టి చిలకమ్మ అంటే కిటకిటకడా వచ్చేస్తుంది, చిట్టి గులాబీ అంటే టక్టక్క వచ్చేస్తుంది. సో మా ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఆప్తులు అని నాకు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ వాళ్ళ టైం అంతా అక్కడ వాళ్ళు కట్ చేసుకొని దానికోసం దానికి సర్జరీ జరిగినప్పుడు మా డాక్టర్ గారి దగ్గర చెప్పాను, దానికి ఏమైనా తేడా వచ్చిందంటే కదే వేరే అబ్బాయా అని చెప్పని. అట్లా ప్రేమ, ఆ నోరు లేని వాటికి ప్రేమకు మనం కనెక్ట్ అవుతాం. అలానే ఇప్పుడు మీరు ఎంతోమంది ఇంటర్వ్యూస్ చేసి ఉండొచ్చు, బట్ దివ్యవాణి చేసిన ఇంటర్వ్యూ అంటే ఒక కనెక్టివ్ ఎక్కడో ఉంటుంది. ప్రేమ ప్రేమ ఎప్పుడూ అద్భుతం అండి. మనమే దానిలో కల్మషాన్ని కలుపుతాం. మీ లైఫ్‌లో అంటే లైక్ అమ్మ, అన్నయ్య వీళ్ళెవ్వరు కాకుండా ఔట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఈ పర్సన్ నా ఫ్యామిలీ కాకుండా ఈ పర్సన్ నన్ను చూసుకోగలరు, నా ఫ్యామిలీ తర్వాత ఆ ఫ్యామిలీ పర్సన్ అని అంటే ఎవరు చెప్తారు? ఇట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ ఓకే. వినేవాళ్ళు బాధపడకండి, విన్నవాళ్ళు నా పేరు చెప్పింది అని అనకండి. మై ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రవీణ్ గారు. Yeah. ఆయన తిట్టినా ఒక అర్థం ఉంటుంది, ప్రేమ చూపించడం ఒక అర్థం ఉంటుంది, తెలియజెప్పడంలో ఒక అర్థం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. బట్ రేపు తను కూడా మనిషి ఎలా మారిపోతారో నాకు తెలియదు. ఫ్యామిలీస్ నాకు చాలా ప్రొటెక్టివ్గా అన్నింట్లో అమ్మ అండ్ ఇంకా కానీ కొంత వాళ్ళ ప్రేమ దాంట్లో కొద్ది స్వార్థం కూడా నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంది. కానీ నా లైఫ్లో చూసిన వాళ్ళలో చూస్తే 100 times బెటర్ అని. కానీ అలానే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మాకు మంచి బాండేజ్గా గుడ్ గైడెన్స్ ఇస్తా ప్రజెంట్ వరకు అయితే ఉన్నారు. రేపు ఎలా ఉంటారో చెప్పలేము. అలా అని చెప్పని వాళ్ళకి బలహీనులయ్యే మైండ్ నేను కాదు. బాధపడతాము, ఓకే ఇది కూడా ఇలానే అనుకుంటాను, నన్ను నేనే వెళ్తాను. ఎందుకంటే నాది బాయిలో కప్పలాంటి జీవితం అండి. నేను బయట ఎక్కడ ఒక షాపింగ్ నాకు తెలియదు, బంగారం కొనుక్కోవటం నాకు రాదు. మరి అదే కదా. అండ్ నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ పోలేదు. నిజంగా చెప్తున్నాను, నాకు గ్రాములు అవన్నీ ఏంటో తెలియదు. అలానే కొంతమంది నాకు లేడీస్ లైక్ నాకు మంచి అక్కడ ఉన్నత స్వభావము అది ఇదని కానీ, రత్న నేను మాకు సిస్టర్ ఒక ఆమె ప్రతిదానికి నేను ఉన్నానమ్మా అని, రేఖ అని, వాళ్ళ ఆస్తులు అంతస్తులు అది కాదు, స్టేటస్ ఏమైనా కూడా నాకు హార్ట్ని షేర్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను వెళ్ళటమే. కానీ నేను ఇప్పటి వరకు బయటకు ఒంటరికి వెళ్ళి ఏమైనా కొనుక్కునేది లేదు. అన్నిటికన్నా ఎస్పెషల్లీ నా బాబు పాప, వాళ్ళిద్దరు నాకు మదర్ అండ్ ఫాదర్ లాగా నన్ను అర్థం చేసుకుంటారు. ఎస్పెషలీ నా బాబు కిరణ్, అండ్ ఈజ్ వెరీ సచ్ ఏ నైస్ గాయ్ అండి. నా పరిస్థితుల్ని దాన్ని ఎట్లా అంటే ఇంక నాకు దేవుడు దయ అంతే, అటువంటి బిడ్డల్ని నాకు ఇవ్వటం. మీ పిల్లలిద్దరికి మీరు చేసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటంటే పెళ్లి పుస్తకం కాకుండా, అది ఉండకుండా అయితే ఉండదు, పెళ్లి పుస్తకం కాకుండా. ప్రతిదీ వాళ్ళు లైక్ చేస్తారండి. ఇప్పుడు మొన్న గెటప్ స్టిల్స్ కూడా పంపించాను. పంపిస్తే మా పిల్లలు అదే అంటారు, మమ్మీ నువ్వు యాక్ట్ చేయి మమ్మీ, నీకు మంచి టాలెంట్ ఉంది మమ్మీ, నీలాగా మేము అవ్వాలి మమ్మీ అని ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు అవకాశం నుండి అడిగినప్పుడు ఇండస్ట్రీ విలువ వాళ్ళకి తెలియలేదు.